బలబలుగా ఉండి తూర్పు పడవలు ఉన్నాయి అంటే గుండ్రంగా ఉన్నది అన్న విషయం నమ్మశక్తి కాకుండా పోతుంది. ఈ విషయం కూడా అంతే. అయితే తీవ్రమైన సత్యాన్వేషణ తర్వాత ఒంగోలులో మన జన్ బుద్ధిజంలో చెప్పిన సాధోయి అనే స్థితికి అతి దగ్గరగా ఉండే అత్యుత్తమ ఆధ్యాత్మిక స్థితిని పొందిన భరద్వాజ గారు గురుదేవులు షిరిడి సాయి సన్నిధిలో సర్వాంతర్యాత్మం అంటే అన్నింటా ఏ తత్వమైతే ఉన్నదో తత్వత తాను అదే అనే అనుభవపూర్వకమైన ఒక అనుభూతిని షిరిడి సాయినాథుల గారి దగ్గర చూసి తర్వాత జీవితం అంతా అంటే ఆయన సశరీరంగా మన మధ్య ఉన్నత కాలము ఆయన శరీరం చాలించాక సర్వాంతర్యామిగా మనందరి చుట్టూ ఆయన ఉన్నత కాలం అంటే ఇవాటిను ఆయన అట్టి పరమాత్మ స్థితిలోనే నిలిచి ఉన్నారు అని ఎన్నో లీల ద్వారా ఎన్నో అనుభవాల ద్వారా ఆయన చూపించారు. ఆచార్య భరద్వాజ గురుదేవుల ఆరాధన మహోత్సవం అందుకని మనకి విషాదకరమైన సంఘటన, బాధపడాల్సిన సంఘటన కాదు. ఎందుకంటే ఆయన కేవలం సాధించింది భౌతికమైన పంచభౌతికమైన శరీరాన్ని మాత్రమే. ఇప్పుడు ఈ భౌతికమైన విశ్వము అనే రూపంలో, ఈ భౌతికమైన విశ్వాన్ని నడిపే ప్రాణశక్తి రూపంలో, ఈ మొత్తాన్ని సంకల్పించే చైతన్య శక్తి రూపంలో, మనందరి హృదయాల్లో నేను అనే రూపంలో ఆయన నిత్యం విలాసిపోతున్నాడు. కనుక నిజంగా సశరీరుడై ఈ విశ్వరూపుడై ఆయన మనందరి మధ్య నిలిచి ఉండడాన్ని మనం జీవించుకోగలుగుతూ ఈ రూపాన్ని ధరించిన ప్రత్యేకమైన రోజు అంటే దిగ్విజయాన్ని దిగంబరత్వాన్ని సాధించిన ప్రత్యేకమైన పర్వదినం. ఇవాళ 1989 ఏప్రిల్ 12 ఆ రోజున సప్తమి తిథి అయింది. విధుల ప్రకారం అందుకని ఇది ఆయన ఆరాధన మహోత్సవం. ఆయన్ని అందరి రూపంలోనూ ఆయన ఉన్నాడనే ధ్యాసతో ఆరాధించాల్సిన ప్రత్యేకమైన పర్వదినం. అది గుర్తుంచుకుని ఆయన్ని మనస్ఫూర్తిగా ఆరాధించుకునే అవకాశం, అది కూడా అమ్మగారి సన్నిధిలో ఆరాధించుకునే అవకాశం చాలా 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 మందికి కలగలేదు. ఏ పూర్వపుణ్యం వల్లనో మనందరికీ కలిగింది. దాన్ని సంపూర్ణంగా సద్వినియోగపరచుకోవాలని తిరిగి వారికే ప్రార్థన. చిట్ట చివరిగా ఒక్క అక్కడ మఠం మాత్రమే ఉన్నది, గురుదేవులు లేరు అనుకుంటే ఇక్కడికి వచ్చి ప్రయోజనం లేదు. మఠం మాత్రమే ఉన్నది, షిరిడి సాయినాథుల వారు అక్కడ లేరు అనుకుంటే ఇక్కడికి వచ్చి ఉపయోగం అస్సలు లేదు. మనకి తిరిగి ఈ మహనీయ మూర్తులిద్దరు నిరూపించింది ఏమిటి? తమ నామస్మరణ జరిగిన చోటల్లా తాము ఉంటా ఉన్నారు. తమ చిత్రపటం రూపంలోనూ విగ్రహం రూపంలోనూ ఇంకా మాట్లాడితే ప్రతి వస్తువు రూపంలోనూ తామే ఉన్నామని మనకి నిరూపించారు. అది మనసులో గుర్తుంచుకుని సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడైన గురుదేవుల సన్నిధిలో మనం అందరం ఉన్నామని గుర్తుంచుకుని పూజ్య భావంతో పవిత్ర భావంతో అందరం కలిసి ఆయన్ని ఆరాధిద్దాము. మరికొద్ది నిమిషాల్లో దివ్యజనని అలవేల మంగమ్మ గారు ఇక్కడికి ఇచ్చేస్తారు. అమ్మగారి సన్నిధి ఎంతో విలువైనది. చాలా మంది వేరే వేరే ఊళ్ళ వాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ హైదరాబాద్ నుంచి కూడా తరచుగా రానటువంటి వాళ్ళు చాలా మంది వచ్చి ఉన్నారు. అందరూ కూడా అమ్మగారి సన్నిధిని ప్రత్యేకమైన పర్వదినం రోజున పూర్తిగా ఆస్వాదించాలని ప్రార్థిస్తున్నాను. అయితే మామూలుగా మనకి చిత్తశుద్ధిగా భావం కలగడం ఎంతో కష్టం. ఏ కొద్దిసేపు అయినా సరే, ఏ మహాత్ముడి సన్నిధిలో అయినా సరే మనస్సుకి భావం నిశ్చలంగా నిలవడం చాలా కష్టమైన పని. ఒక 2 నిమిషాలు నిలుస్తుంది, ఒక 4 నిమిషాలు నిలుస్తుంది, ఒక పావు గంట నిలవచ్చు. అయితే భావం పొడుగున కార్యక్రమం అంతా నిలవడాలంటే తిరిగి మనం మననం చేసుకోవాల్సిన విషయాల్ని ప్రారంభంగా మాస్టర్ గారు సూచించిన మేరకు మనం ఎలా చేసుకోవాలంటే, ఒక సాంప్రదాయంగా ఏవైతే జరుగుతూ వస్తున్నాయో పూజలు కానీ భజనలు కానీ, అందులో మనం నిత్య పూజలు చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. మాస్టర్ గారు చెప్పిన విధంగా ఎన్నోసార్లు పూజలు చేసేవాళ్ళు ఉంటారు. కనుక ఆ పూజా శ్లోకాలతో ముందు అమ్మగారిని ఆహ్వానిస్తాము. అలా ఆహ్వానించడంలో గల రహస్యం ఏంటంటే, ఆ శ్లోకాల యొక్క భావం ఇన్నాళ్ళుగా చేసుకుని ఉన్న మనకి మనసులో త్వరగా నిలబడుతుంది. కనుక అట్టి శ్లోకాలతో దివ్యజనని స్వాగతం పలికి, ఆహ్వానం పలికి, తర్వాత ఆసనం సమర్పించి, తర్వాత వస్త్రం సమర్పించి, తర్వాత గంధం సమర్పించుకుని ఈ పర్వదినం రోజున ఆయన ఆశీస్సులు పొంది అక్కడి నుంచి కార్యక్రమాన్ని
తదుపరి కార్యక్రమానికి జరిపిద్దాం. అమ్మగారు వచ్చే సమయానికి దయచేసి ఎవరు నిలబడకండి, వెనకాల వాళ్ళకి కనిపించదు కనుక. మరి ఏ నిమిషమైన అమ్మగారు ఇక్కడ ఉంటారు, ఇంట్లో బయలుదేరేశారు. ఎవరు నిలబడకండి, కూర్చొని ఉండండి, మౌనాన్ని పాటించండి. ఎక్కడ వాళ్ళు అక్కడే కూర్చొని శ్రద్ధగా మౌనంగా కనుక మౌనంగా కానీ అప్పుడు ఏదైనా నామం జరుగుతుంటే ఆ నామం చెప్తూ కానీ ఎక్కడి నుంచి ఎక్కడ ఉన్నవారు అక్కడ శ్రద్ధగా కూర్చుని అక్కడి నుంచే అమ్మగారికి నమస్కారాలు చెప్పుకోవాల్సిందిగా ప్రార్థన. గంధం దాస్యామ్యహం భక్త్యా సద్గురుత్తమ శ్రీగురు చందనాగరు కర్పూరం కేసరాద్యైర్మిశ్రితం గంధం దాస్యామ్యహం భక్త్యా సద్గురుత్తమ శ్రీగురు. శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమః. శ్రీ హరివేణుగమ్మ సహిత భరద్వాజ గురవే నమః. గంధం సమర్పయామి. కల్హారైశ్చంపకైర్జాజీ పున్నాగైర్మల్లికాదిభిః మందారైః పూజయిష్యామి. శ్రీగుర్వాచార్య సత్తమా. 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 శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమః. శ్రీ హరివేణుగమ్మ సహిత భరద్వాజ గురవే నమః. పుష్పైః పూజయామి. ఒక వాక్యం రాశారు. సద్గురువు మన నుంచి ఆశించేది ఏంటి అనే విషయంలో మాస్టర్ గారు ఒక అద్భుతమైన వాక్యం సాయి గ్రంథంలో రాశారు. నిత్యపారాయణ చేసే వాళ్ళకి బహుశా ఇది గుర్తే. ఒకవేళ గుర్తు లేకుంటే గుర్తించినట్లే, కాబట్టి ఒకసారి గుర్తు చేస్తున్నాం. చాలా అద్భుతమైన వాక్యం. సద్గురువు మన నుంచి ఆశించేది అవగాహన, కృతజ్ఞత, ప్రేమలనే అంటారు మాస్టర్ గారు. సద్గురువు భక్తులైన మనల నుంచి, భక్తులు అనే పదం పెద్దదైనా అనుసరిద్దామని ప్రయత్నించే మన నుంచి ఆశించేది ఏంటంటే అవగాహన, కృతజ్ఞత, ప్రేమ. అవగాహన అంటే సద్గురువు ఎంతటి వాడు, ఆయన తత్వం ఏంటిది అనే అవగాహన దగ్గర నుంచి మనం ఎట్లాంటి వాడు, మన తత్వం ఏంటి అన్న అవగాహన దాకా ఉన్న వ్యత్యాసం. మొట్టమొదటి అవగాహన, ఆయన సర్వాంతర్యామి, శాంత స్వరూపుడు. ఎన్నో 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 సంవత్సరాలు తదేక నిష్ఠతో తన గురువుని, లేదు తన గురువు ఆజ్ఞాపించిన సాధనని నిరంతరం గుర్తుంచుకుని దాన్ని తపస్సుగా మార్చుకుని నిరంతరం సాధన చేసి
పరిపూర్ణత మహాత్ముడు. అంటే సత్వగుణానికి మరో పేరు. అంటే ఏ సన్నివేశంలో ఎటువంటి ప్రక్రియ, ఎటువంటి కార్యాచరణ, ఎటువంటి ఆలోచన, ఎటువంటి మాట కరెక్టో అటువంటిది సహజంగా పొందేవాడిని సద్గురువు అంటాం. దానికి పూర్తిగా విభిన్నంగా ఉన్న వాళ్ళని అజ్ఞానులు అంటాం. అంటే నాగోటి వాళ్ళ ఈ వ్యత్యాసం గుర్తుంచుకున్నప్పుడు మన పరిస్థితి ఏమిటి, మన ఆలోచనల పరిస్థితి ఏమిటి, మన భయాల పరిస్థితి ఏమిటి, కోరికల పరిస్థితి ఏమిటి అన్న అవగాహన చూసుకుని, అరే మనకి ఇలాంటి ఆలోచనలు ఉన్నాయే, ఇలాంటి భావాలు ఉన్నాయే, ఇలాంటి బుద్ధులు ఉన్నాయే, ఇన్ని కోరికలు ఉన్నాయే, ఇన్ని భయాలు ఉన్నాయే, ఇన్ని అపోహలు ఉన్నాయే, పక్కన వాడితో సంపూర్ణంగా హృదయం విప్పి మాట్లాడుకోగల స్తోమత కూడా మనకి లేదే, నిజంగా హృదయపూర్వకంగా ప్రతి సన్నివేశంలో నిలుపుకోలేకపోతున్నామే. ఇటువంటి మనల్ని జన్మచక్రం అంటే కర్మలు మొదలైన నమ్మితే జన్మచక్రం నుంచి రక్షించేవాడు, లేదంటే దుఃఖమైన ఈ సంసార సాగరం నుంచి దాటించేవాడు ఎవరు, ఎట్లాంటి వాడు అయి ఉండాలి? అటువంటి పూర్ణ గురువుకి మహాత్ములు ఇచ్చిన డెఫినేషన్ ఎట్లాంటిది? అటువంటి వాడు కదా మన గురుదేవుడు అన్న అవగాహన, ఆయన యొక్క తత్వం పట్ల అవగాహన దీనితో కలిసి కలిగినప్పుడు అప్పుడు ఏం జరుగుతుందంటే నిజంగా కర్తవ్యం యొక్క అవగాహన కలుగుతుంది. ఏం చేయాలి అన్న అవగాహన కలుగుతుంది. అంటే అవగాహన ఈ సృష్టి అంతటికీ ఆధారంగా ఆయన ఉన్నాడన్న అవగాహన. అనంత శాంత స్వరూపుడు, క్షమా స్వరూపుడు. ఆయన మనం చేసిన తప్పిదాలను క్షమించి సరిదిద్దగల ఏకైక వ్యక్తి, ఏకైక వ్యవస్థ, ఏకైక విశ్వరూపుడు, ఏకైక అంతర్యామి ఆయన అన్న అవగాహన మొట్టమొదటి. రెండవది చాలా కీలకమైనది. ఆయన ఎంతటి వాడు కాకపోతే మానవాకారం తీసుకుని మన మధ్యకు వచ్చి మన ఆలోచనలతో, మన భావాలతో, మన వైఖరులతో వాటన్నింటినీ ఎదుర్కొంటూ సమాజం రూపంలో మనబట్టి వాళ్ళందరం ఆయన పెట్టిన ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ కూడాను అనంతమైన ప్రేమతో రోజు పొద్దు నుంచి సాయంత్రం దాకా ఆయన కంటూ ఒక నిమిషాన్ని గడపకుండా మనందరి కోసం ఎలా వీక్షించారో మనకు తెలుసు. అట్లాంటి ఆయన కరుణని నిరంతరం జ్ఞాపకం ఉంచుకోవడం ముందు కృతజ్ఞతలో మొదటి భాగం. చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రతి మహనీయుడి రూపంలోనూ అవతరించింది ఒకే దత్తాత్రేయ తత్వం అని మాస్టర్ గారు చెప్తారు. ఆ దత్తాత్రేయ తత్వం ఈ మానవ జాతిలో ఉద్భవిస్తూనే ఉన్నది. ఎప్పటి నుంచి ఉద్భవిస్తున్నదిగా? కొన్ని యుగాంతరాల ముందు ఒకనొక యుగంలో దుర్వాస శాపం లభిస్తే అప్పటి నుంచి దత్తాత్రేయుడు ప్రతిసారి అవతరిస్తూ ఉన్నాడు. మన మానవ జాతి చరిత్ర సైంటిస్టులు చెప్పిన ప్రకారం చూస్తే అచ్చం మనబట్టి వాళ్ళు ఇట్లా ఏదో చదువుకున్నామని, ఏదో 4 రాళ్ళు సంపాదిద్దామని, అవతరాడు మనల్ని ఏం చేస్తాడు అని, ఈ రోజులో కొత్త ఫ్యాషన్ కింద మన ముందు అవ్వకపోతే అవతరాడు మనల్ని మోసం చేస్తాడు, ఇట్లాంటి అమాయక భావాలతో ఉండే కోట్ల మందిని పుడుతూ ఉన్నాం. ఈజిప్ట్ లో పుట్టాం, అంతకుముందు భారతావనంలో పుట్టాం, సైబీరియాలో పుట్టాం, కోట్ల మంది పుడుతున్నాం. చస్తున్నాం. రాజులు చచ్చిపోయారు, రాజులు పుట్టారు, రాజులు పోయారు. చదువుకున్న వాళ్ళు పుట్టారు, చదువుకున్న వాళ్ళు పోయారు. ఆడవాళ్ళు పుట్టారు, ఆడవాళ్ళు పోయారు. ఆడవాళ్ళ గృహిణులు పుట్టారు, పోయారు. సన్యాసులు పుట్టారు, పోయారు. భక్తులు పుట్టారు, పోయారు. అన్ని రకాల శాస్త్రజ్ఞులు పుట్టారు, పోయారు. ధనవంతులు పుట్టారు, పోయారు. పుట్టినప్పటి నుంచి పోయేదాకా ప్రతి ఒక్కడు తృప్తి శాంతి కోసం కృషి చేస్తున్నాడు, సాధించలేక ప్రతి ఒక్కడు పోతున్నాడు. ఈ మధ్య కాలంలో పుట్టిన దగ్గర నుంచి పోయే లోపల ప్రతి సన్నివేశం పట్ల అనుమానంతో, భయంతో, రేపొద్దున ఏంటన్న భయం, అవతరాడు మనతో ఎట్లా ప్రవర్తిస్తున్నాడన్న భయం, ఇట్లా భయాలతో డిఫెన్సివ్ గా అయిపోయి హృదయపూర్వకంగా అవతరాడితో మనసుకి మాట్లాడుకునే రోజులు పోయి మేనర్స్ ని అడ్డం పెట్టుకుని అంటే గుడ్ మార్నింగ్ సార్ అంటే చాలా స్కూల్స్ లో నేర్పిస్తున్నారు చూడండి. టీచర్ పట్ల ఎటువంటి గౌరవం లేకపోయినా పర్వాలేదు, పొద్దున లేచి టీచర్ రాగానే గుడ్ మార్నింగ్ టీచర్, రైట్? కొత్త మేనర్స్ నేర్చుకుని అట్లానే రే ఉద్యోగం రావాలి ఎట్ట బతుకుతావా అడుగుతుంది. ఉద్యోగం రావాలంటే చదువుకుంటాం అంటే చివరికి చదువు అనేది మేధాశక్తి పెంచడానికి పోయి ఒక బొచ్చు కాగితం బుక్ కోసం తయారై ఆ సర్టిఫికేట్ పెట్టి ఇంకోటి ఊడిగం చేసే బతుకు. ఉద్యోగం ఉన్నా లేదా బతకలేవు, నీకు నాన్న లేడు, అమ్మ లేదు, మామ లేదు, పక్కింటి వాళ్ళు లేరు, స్నేహితులు లేరు, వీళ్ళు అమ్మాయిని నమ్మబాకు, మనుషుల్ని నమ్మబాకు. కొన్ని రూపాయల నోట్లు ఉంటాయి పచ్చగా,
అవి పడేస్తారు, సంవత్సరం నెల పడుతున్నా వాడి ఎగిరికెళ్తే వాటిని నమ్ముకో, ఉద్యోగాన్ని నమ్ముకో, పక్కన వాడిని నమ్ముకో బాబు. ఇట్లాంటి వంకర ఆలోచనలన్నీ సాంప్రదాయంగా ఏర్పడుతున్న మన మధ్యలో పవిత్రంగా ఒక వివేకానంద రూపంలో వచ్చిన రోజున తన గురువు చెప్పాడని చెప్పి కట్టుబట్టలతో చికాగో నగరంలో నిలబడ్డాడు. అర్థమవుతుంది? అది ధైర్యం. అట్లాంటి ధైర్యం ఒక భరద్వాజ మాస్టర్ గారి రూపంలో వచ్చినప్పుడు ఐఏఎస్ పదవి లాంటిది వస్తే సమాజానికి ఉపయోగపడడానికి అవసరం లేదు, ఉపయోగపడదు, లెక్చరర్ ఉండాలన్నాడు. మనకి కంప్లీట్ గా రివర్స్ గా ఆలోచిస్తూ, సరిగ్గా ఆలోచిస్తూ, ఇంత చేస్తూ తన సంపాదనలో కొన్ని వందల మందికి విద్యకి, ఆహారానికి, వైద్యానికి వెచ్చించాలని. ఆర్థిక సహాయం అట్లా ఉంచండి, వైద్య సహాయం అట్లా ఉంచండి. ఇవాటికి మన ఇళ్లలో ఎన్నో కుటుంబాలు, మన కుటుంబాలన్నింటిలో ఎన్నో కుటుంబాలు నిలబడాలంటే ఆయన రాసిన లీలామృతం గుర్తించిన కారణం. ఇవాటికి మన హృదయాల్లో బాగా నిలబడ్డాడంటే ఆయన రాసిన ప్రబోధామృతం సన్నిధి కారణం. తన జీవితాన్ని మనకిలాగా ఆలోచించకుండా తను కూడా ఈ అమెరికాలో, రష్యాలో డాక్టర్ పైన కదా ఏది మన పిల్లల్ని పంపిద్దామనుకుంటున్నామే, అట్లా కాదు. ప్రతి ఒక్క మహనీయుడి దగ్గరికి తిరిగి ఉద్యోగాన్ని కాదని మరి ఒక్కొక్క ఆశ్రమంలో ఒక్కొక్క మహనీయుడి దగ్గర సేవ చేసేది. షిరిడి సాయినాథ్ వారి గురించి పేరుని సేకరించడానికి మహారాష్ట్ర దేశంలో 20 సంవత్సరాలు తిరిగి ఏది సర్వీస్ అయిపోతుందని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటారు. చూడండి, అవసరమైతే బ్యాక్గ్రౌండ్ ఎంట్రీలు, లంచాలు పెట్టి బతికేసే మనలాంటి వాళ్ళ మధ్యలో అటువంటివి కాదు. సద్గురు సాయినాథ్ గురించి ప్రపంచానికి తెలియాలి అని ప్రతి నిమిషాన్ని వెచ్చించి, ఇంత వెచ్చించిందని తాను ఒక్కడే మర్చిపోకుండా గ్రంథ రూపంలో రాసి ఒక్కసారి కాదు 7 సార్లు తిరిగి రచించి మన మధ్యకి అందించారు. చూడండి, ఇన్ని చేశారు ఎవరు? వారు. ఏ టైంలో అయితే మనం ఆస్తులు సంపాదించుకుంటూ, లేదు ఆస్తులు రాలేదని బాధపడుతూ, సుఖాలని సంపాదించుకుంటూ, లేదు సుఖాలు రాలేదని బాధపడుతూ, పక్కింటి వాళ్ళని ఇట్లాగా, ఇటు పక్కింటి వాళ్ళని అట్లాగా, వాళ్ళిద్దరికంటే నేను మెరుగ్గా ఉండాలి అని కుతంత్రాలు వేస్తూ, ఆస్తుల కోసం కొట్టుకుంటూ, క్యాస్ట్ సిస్టమ్ అంటే కులాలని చెప్పి, మతాలని చెప్పి తగలెట్టుకుంటున్న రోజుల్లో అపారమైన కరుణతో ఒక్క రోజు కూడా తన కోసం అంటూ గడపకుండా ఒక వివేకానంద రూపంలో రానివ్వండి, ఒక రమణ భగవాన్ రూపంలో రానివ్వండి, ఒక రామకృష్ణ పరమహంస రూపంలో రానివ్వండి, ఒక షిరిడి సాయిబాబా రూపంలో రానివ్వండి, చివరికి మహిమాన్వితులైన భరద్వాజ గురుజనుల రూపంలో రానివ్వండి, మన కోసం వెచ్చించాడు. అదే దత్తాత్రేయ స్వరూపుడైన సద్గురుమూర్తి ఆయన అన్నది నిరంతర స్మరణలో గుర్తుంచుకోవడం కృతజ్ఞతలో మొట్టమొదటి భాగం. చివరికి ప్రేమ అంటారు. ఇక చివరికి ఆయన పట్ల మనకి ప్రేమ కలగమంటారు. మన మనసులో మాలిన్యం క్షాళన కొద్దీ అది కలగాల్సింది కానీ తెచ్చిపెట్టుకుంటే నిలబడేది కాదు. దానికి గుర్తేమిటి? ఎన్నో కుటుంబాల్లో భర్తను ప్రేమించే భార్య ప్రేమించే భర్త కొడుకుంటున్నాయి. తెచ్చిపెట్టుకున్న ప్రేమ నిలబడదు, కలిగిన ప్రేమ నిలుస్తుంది. ఆయన చేసిన మన మీద ఆయన కరుణ గుర్తుంచుకుని ఆయన చెప్పినట్టు మనం ఆచరించగా మనలో ఉన్న మాలిన్యంగా క్షాళన రోజున మనస్సులో అనిపించే దీపమైన ప్రేమ, దాన్ని భక్తి అంటారు. అది ఇప్పుడే కలిగేది కాదు, లోపల క్షాళన కొద్ది దానంతా కలగాల్సిందే. అయితే ఆయన కోరిన మూడింట్లో మొట్టమొదటి అంటారు, మనం ఎంతగా పారాయణ చేస్తున్నాం, ఎంతగా ఆలోచిస్తున్నాం, ఎంతగా సత్యాన్వేషణ, తత్వచింతన చేస్తున్నాం, షిరిడి సాయినాథ్ అంటే ఏంటి, భగవంతుడు అంటే ఏంటి, ఈ సృష్టి యొక్క తత్వం ఏంటి అని మనం ఎంతగా తత్వచింతన చేస్తున్నాం అనే దాని మీద ఎంత అవగాహన ఉంటుంది అని ఆధారపడుతుంది. రోజు అరగంట సీరియల్ చూసి, 2 గంటల సీరియల్ చూసి, గంట సేపు వంట చేసి, సెలవు రోజున సినిమాకి వెళ్ళి ఖాళీ సమయం నలుగురు స్నేహితులతో గడిపి మిగిలిన కొద్దిసేపు ఆయన గురించి ఆలోచించే పరిస్థితిలో ఉంది మనకి. మొదటిగా ఆయన కరుణ వల్ల కలగాల్సిందే కానీ మన వల్ల ఏం కాదు. కేవలం ఆయన కరుణ వల్ల అవగాహన పెంపొందాల్సిందే. దీన్ని ఆయన రాస్తారు. అట్టి అవగాహన కూడా ప్రసాదించవలసింది ఆ సద్గురువే కదా అని రాస్తారు లీలామృతంలో. ఇక కృతజ్ఞతలో మొదటి భాగం అంటారు, ఆయన మనం చేసిన మేలుని గుర్తించిన ప్రతిసారి ఆగస్టు 15 కనుక కృతజ్ఞత దేశభక్తి చటుచుకొని పుట్టినట్టు హృదయంలో ఇలా తలుచుకున్న ప్రతిసారి పుడుతుంది కృతజ్ఞత. ఎంతసేపు పుడుతుందో అందరికీ తెలుసు. అందుకని
కృతజ్ఞతలో రెండవ భాగం చాలా కీలకమైనది. మొట్టమొదటి భాగం దాన్ని గుర్తించడం అయితే, రెండవ భాగం ఉన్నది. అది ఆ కృతజ్ఞతకి తగినట్టుగా మనం నడుచుకోవడం. అది జరిగిన ప్రతి కృతజ్ఞత నిలబడుతుంది, ఆ నడుచుకోవడం లేకపోతే కృతజ్ఞత నిలబడదు. ఇది అనాదిగా వస్తున్న ఆధ్యాత్మిక సాంప్రదాయాల్లో మూలసూత్రం. కృతజ్ఞత కలిగింది, బాగున్నది, అయితే ఏం చేశారన్నది ప్రశ్న. అయితే ఏం చేయాలి అన్న ప్రశ్నకి ఒక చిరు సమాధానంగా, ఒక చిన్న ప్రక్రియగా, ఆయన మహాత్మ్యానికి, ఆయన గొప్పదనానికి ఒక చిన్న పుష్పంగా ఆయన పాదాల దగ్గర నిలబడడానికి ఒక చక్కటి అద్భుతమైన సంకల్పం కలిగింది మన భక్తులందరికీ కలిగింది. ఈ భక్తులందరికీ కలిగిన సంకల్పాన్ని చాలా కాలం నుంచి ఏం చేయాలో తెలియక, ఎలా అమల్లో పెట్టాలో తెలియని పరిస్థితిలో భక్తపదంలో ఉన్న రోజుల్లో, అంటే మొన్నే మధ్య దాకా చిట్ట చివరికి మన శ్రీ మంగ భరద్వాజ ట్రస్ట్ వారు ఆ ప్రక్రియని జరిపే ప్రణాళికను రూపొందించారు. దాని గురించి, దానికి సంబంధించిన శుభవార్తని, దాని గురించిన విషయాన్ని మీ అందరితో పంచుకోమని శ్రీ మంగ భరద్వాజ ట్రస్ట్ సభ్యుడైనటువంటి ఈ మనందరి తరఫున ఇప్పుడు ఒక శుభవార్తను తెలియజేయబోతున్న శశిధర్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. అందరూ కరతాళ ధ్వనులతో ఒకసారి ఆహ్వానించారు. ఇటువంటి వేదికల మీద ప్రసంగించడం అనేది నాకు కొత్త. ఎందుకంటే మేము వేరే జాతి నుంచి వచ్చిన వాళ్ళు, కొద్దిగా మెల్లిగా నాకు తెలిసినంతగా మాట్లాడతాను. అనంతాని తనుజాలం సాయినాథ సమప్రభం భరద్వాజ మహమ్మదే సర్వాభీష్ట ఫలప్రదం. మనందరి అభీష్టం ఫలప్రదం కావాలి. దివ్యజాన్ని భరద్వాజ రాష్ట్రంలో గురు బంధువులకు శ్రీ మంగ భరద్వాజ ట్రస్ట్ అంటే నేను మీలో ఒకనే, కానీ ఆ ట్రస్ట్ తరఫున మరొకసారి ఈ ఆరాధన మహోత్సవాలకి స్వాగతం. నేడు మనందరికీ ఒక పర్వదినం. మాస్టర్ గారి దిగ్మోదంగా భౌతికమైన ప్రపంచం నుంచి అనంతుడిగా మారింది. ఈ శుభదినాన వేలాది మంది భక్తుల ఆశయానికి ప్రతిబింబంగా, వాళ్ళ ఆలోచన విధానం నుంచి రూపొందించిన ఒక సంకల్పంగా ఈ ప్రకటన ముందుకు వస్తుంది. సాయి వర్ష గురించి ఈ సభలో నాకంటే మీ అందరికీ ఎక్కువ తెలిసిన దానిలో అతిశక్తి లేదు. కాబట్టి నాకు తెలిసిన విషయాలు కొన్ని. ఆయనకు ఆయన అవతార కార్యాన్ని కొనసాగిస్తున్న దివ్యజనానికి, వారి తత్వ ప్రచారాన్ని ముందుండి సాగిస్తున్న గురుపుత్రికలకు మనం ఎంతో రుణపడి ఉన్నాం. దీంట్లో ఏమాత్రం సందేహం లేదు. శ్రీపాదుడు, శ్రీ అక్కలకోట స్వామి, శ్రీ సిద్ధి సాయిబాబా దత్తావతారాన్ని కొనసాగించిన ఈ సమాజంలో మనం ఎలా మనుగడ సాగించాలని చెప్పిన వ్యక్తి భరద్వాజ మహారాజ్ గారు. ఆయన జీవితాంతం సాహిత్య ప్రచారాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు. అందరికీ ప్రత్యక్షంగానో పరోక్షంగానో రకరకాలుగా సహాయపడ్డారు. ఆయన వలన బాగుపడిన కుటుంబాలు వేల కొద్ది ఉన్నాయి. వాళ్ళందరికీ ఇందాక బాబు గారు చెప్పినట్టు కృతజ్ఞత తెలుపుకోవాలి అనే ఒక సదా అవకాశము లేక ఒక ఆలోచన ఎప్పటి నుంచో ఉంది. దాని రూపాంతరమే ఈ మన ముందుండే ఒక మహత్ అవకాశం.
మీ అందరికీ నాకంటే ఎక్కువ తేదీలు గుర్తుంటాయి. సాయి మాస్టర్ గారు జన్మించి అక్టోబర్ 30, 2013కి సరిగ్గా 75 సంవత్సరాలు ఉంటాయి. అది 2013లో అంటే ఫిబ్రవరి 9, 2013కి ఆయన శ్రీ సాయిబాబా ద్వారా ఆధ్యాత్మిక అనుభూతి పొంది సరిగ్గా 50 సంవత్సరాలు నిండుతాయి. ఇంకొక మంచి పర్వదినం ఏమంటే ఆయన సింహాలను చేసి భౌతిక పరిధి నుంచి అనుదినిగా మారింది ఏప్రిల్ 12, అది 2014కి 25 సంవత్సరాలు నడుస్తాయి. ఇన్ని పర్వదినాలు ఇంచుమించు ఒకే సంవత్సర కాలం రావడం అనేది మన ఒక మహత్వావకాశం. అంతకంటే ఇంతకంటే విశేషాలు ఇంకా ఇంచుమించు ఒకే సంవత్సర కాలంలో కావు. కాబట్టి కృతజ్ఞతలు రెండవ పార్ట్గా ఫిబ్రవరి 9, 2013 నుండి ఏప్రిల్ 12, 2014 వరకు మనం మహోత్సవాలు జరపాలనుకున్నాము. కృతజ్ఞత మహోత్సవాలు. ఈ సంకల్పానికి దివ్యజనని అనుమతి మరియు ఆశీస్సులు లభించాయి. ఇంకొక విశేషం ఏమంటే గురుపుత్రుల అండదండలు లభించాయి. వీటికి సంబంధించి ఇంకొక సత్సంకల్పం ఏమంటే మీ అందరి తరఫున అది ఇవాళ జరుగుతుంది. ప్రాబ్లీ ఇందాక బాబు గారు చెప్పినట్టు ఈ సమాజంలో సత్యాన్వేషణ ఎంత ముఖ్యమో సైన్స్ పరంగా చెప్పిన వాళ్ళలో మాస్టర్ గారు ఒకరే అయినచ్చు. ఆయన చాలా గ్రంథాలు రచించారు. కానీ వాటిలో ఏది నిజం అనే ఒక గ్రంథాన్ని ట్రస్ట్ తరఫున 2013 ఫిబ్రవరి 9 నాటికి 1,00,000 ప్రతులు ఉచిత పంపిణీ కార్యక్రమం చేయాలని అనుకుంటున్నారు. అంటే ఉచిత పంపిణీ ఏమిటే తలా ఒక బుక్ ఇచ్చేసి 1,00,000 ప్రతులు అయిపోయాయి అనుకోకుండా దానికి విధి విధానాలు, అసలు ఎందుకు ఇస్తున్నాము, ఎవరికి ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి, సో ఈ వివరాలన్నీ మీ ముందుకు వస్తాయి. ఆ పరంగా మనం 1,00,000 ప్రతులు కాకపోతే ఇంకా ఎక్కువ ఉంటే ఇంకా కాబట్టి 1,00,000 ప్రతులు ట్రస్ట్ తరఫున ఉచిత పంపిణీ కార్యక్రమం మాత్రం సంకల్పించాం. ఇంకొక విషయం ఏంటంటే ఇందాక అన్నట్టు ఇంచుమించు ఒకే సంవత్సర కాలంలో అంటే ఫిబ్రవరి 9, 2013 నుండి ఏప్రిల్ 12, 2014 వరకు మనం వివిధ కార్యక్రమాలు జరుగుతాం. మనకు పర్వదినాలు చాలా ఉన్నాయి ఆ సంవత్సరంలో. కాబట్టి ఆ సంవత్సర కాలాన్ని మీరు 365 రోజులు అనుకున్నా ఎలా అనుకున్నా కూడా ఆ సంవత్సర కాలాన్ని పూజ్య ఆచార్య ప్రవచన మహోత్సవ సంవత్సరంగా సంకల్పిస్తున్నాం. ఈ సంవత్సర కాలాన్ని పూజ్య ఆచార్య ప్రవచన మహోత్సవ సంవత్సర కాలాన్ని ఫిబ్రవరి 9, 2013 నుండి ఏప్రిల్ 12, 2014 వరకు కొన్ని కార్యక్రమాలు త్వరలో పత్రికలు ప్రచురించబడతాయి. సాయి భక్తులందరికీ పంపించబడతాయి వివిధ మీడియా ద్వారా. కాకపోతే దీనందరికీ మీ అందరి సహాయ సహకారాలు కావాలి. అంటే మనం ఇందాక చెప్పినట్టు ట్రస్ట్ మనందరూ సాయి మాస్టర్ భక్తులుగా ఎంత తత్వ ప్రచారం చేయగలిగితే అంత ఆశీస్సులు లభిస్తాయి మనందరికీ. కాబట్టి మీ అందరి సహాయ సహకారాలు కావాలని ఆశిస్తూ జై సాయి మాస్టర్. బ్రాడ్కాస్టింగ్ జరుగుతున్నది ఇంటర్నెట్ లో. ఇక్కడ ఉదయం కొద్ది మందినే సత్సంగంలో పాల్గొంటున్నాం అనుకోకండి. ఒంగోలు నుంచి, ఇతర దేశాల నుంచి మన సోదరులు, గురుబంధువులు ఎంతో మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మరొకసారి ఈ శుభాకాంక్షలు నేను అందరితో పంచుకుంటాను. 2013 ఫిబ్రవరి 9 నుంచి 2014 ఏప్రిల్ 12 వరకు గల సమయాన్ని ఆచార్య భరద్వాజ ప్రభంజన నామ
ముంచెత్తే సంవత్సరం కింద ప్రపంచ నామ సంవత్సరం కింద దాన్ని పేర్కొనడం మొట్టమొదటి శుభ సంకల్పం. రెండవది 2013 ఫిబ్రవరి 9 అంటే ఆచార్య భరద్వాజ గురుదేవులకు పెద్ద మా తాతగారు షిరిడి సాయినాథ్ వారి సన్నిధిలో బ్రహ్మానుభూతి కలిగి సరిగ్గా 50 సంవత్సరాలు అవుతాయి. అంటే 1963 జరిగింది. షిరిడిలో మొట్టమొదటిసారి గురువు గారి పాదం అవ్వడం, అక్కడ నేను అనుభూతి కలగడం లీలామంత్రి చదివే వాళ్ళందరికీ తెలుసు. 2013 ఫిబ్రవరి 9కి 50 సంవత్సరాలు అంటే గోల్డెన్ జూబ్లీ సందర్భంగా ఆ రోజు మొట్టమొదటి మనకి స్టార్ట్ అయితే అక్టోబర్ 30 గురువు గారికి 75 సంవత్సరాలు అంటే డైమండ్ జూబ్లీ. మళ్ళీ ఏప్రిల్ 12 2014కి మహాసమాధి చెంది అంటే విశ్వరూపాన్ని ధరించి దిగ్విజయాన్ని సాధించి దిగంబరత్వాన్ని సాధించిన 25వ సంవత్సరం. ఈ 3 పర్వదినాలు వరుసగా 2013 నుంచి 2014 వరకు ఏప్రిల్ వరకు ఉన్న అన్ని కార్యక్రమాలని కలిపి మన వైపుగా ఆయనకు కృతజ్ఞత తెలుపుకునే విధంగా మన ఆచరణ కానివ్వండి, మన ప్రతి కార్యక్రమం కానివ్వండి, మనది అంటే చాలా జాగ్రత్తగా చూసుకోండి. హైదరాబాద్ వాళ్ళను తెలుగు వాళ్ళను కానే కాదు, భరద్వాజ గురుదేవుల పుస్తకాలు చదివి లాభం పొందిన ప్రతి ఒక్కడు ఆయన భక్తుడే. గ్రంథాల ద్వారా మాత్రమే కాదు, ఆయన ప్రత్యక్ష దర్శనం ద్వారా ఎంతో మంది ఎంతో లాభాన్ని పొందారు. ఆయన వల్ల ఆర్థిక సహాయం పొందినవారు, ఆయన స్నేహం వల్ల మధురానుభూతిని పొందిన వారు ఎంతో మంది ఆంధ్రదేశంలో ఇప్పటికీ ఉన్నారు. వారు ఎవరైనా కానీ పొరపాటున మాస్టర్తో పాటు ట్రైన్లో స్పీడ్లో వెళ్తూ ఆయన ఎవరో తిరిగిపోయినా సరే ఏదో ఒక 4 మాటలు పంచుకుని తర్వాత భరద్వాజ గారు తెలిసిన వాళ్ళు అలా కాస్తైనా సరే ఆయన వల్ల లాభం పొందిన వాడు ఉంటే వాళ్ళందరూ అయ్యా నీ వల్ల మాకు ఇంత ప్రార్థించింది కనుక కృతజ్ఞతలు అని హృదయపూర్వకంగా నిలబడటానికి, ఆచరించడానికి, ఆయన చెప్పిన విషయాన్ని మన ఆచరణలోకి తెచ్చుకోవడానికి ఆ సంవత్సరం మొత్తం యావత్ ప్రపంచంలో ఉన్న సాయి మాస్టర్ భక్తులందరికీ చక్కని అవకాశంగా, చక్కని నాంది ప్రస్తావనగా ఉపయోగపడాలని, అందుకని ఆ సంవత్సరం జరిగే ప్రతి ఫంక్షన్ అంటే ఫిబ్రవరి 9 కానివ్వండి, మార్చి 6 కళ్యాణ మహోత్సవం కానివ్వండి, ఏప్రిల్ 12 ఆరాధన మహోత్సవం కానివ్వండి, గురు పూర్ణిమ కానివ్వండి, తర్వాత దివ్యజన ఎల్వేలమ్మ జన్మదినం అక్టోబర్ 1 కానివ్వండి, ఆచార్య భరద్వాజ జన్మదినం మళ్ళీ అక్టోబర్ 30 కానివ్వండి, మళ్ళీ దత్త జయంతి డిసెంబర్ లో దత్త జయంతి కానివ్వండి, మళ్ళీ జనవరిలో వచ్చే సంక్రాంతి సంబరాలు కానివ్వండి, మళ్ళీ ఫిబ్రవరి 9 కానివ్వండి, మళ్ళీ మార్చి 6 కానివ్వండి, మళ్ళీ ఏప్రిల్ 12 కానివ్వండి, ఇన్ని కార్యక్రమాల్లోనూ ఏదో ఒక విధంగా ఆయనకి కృతజ్ఞత తెలుపుకునే విధంగా భక్త బృందం అందరం, ఆయన బిడ్డలందరం కలిసి ఏమైనా లోపాలుంటే, ఏమైనా భేదాభిప్రాయాలుంటే అది మన అజ్ఞానానికి సంకేతంగా దాన్ని కాసేపు పక్కనెట్టి ఆయనకి నచ్చే విధంగా కలిసి ఆయన సూత్రాల ప్రకారంగా ఆయన ఆదేశించిన విధంగా ఆ సంవత్సరం ప్రతి ఫంక్షన్ గడపాలి. ఈ మహాయజ్ఞానికి ఎంతో మంది కొత్త వారిని మన కుటుంబంలోకి, గురు కుటుంబంలోకి చేర్చుకోవాలి. గురు బంధువులుగా మనందరం ఒకే కుటుంబం కనుక మన కుటుంబంలోనికి మాస్టర్ గురించి తెలియని వారికి ఎందరో తీసుకురావాలి. కనుక దానికి ప్రస్తావనగా 1,000 గ్రంథాలు అందరితో పంచుకోవాలి. ఈ మొత్తం కార్యక్రమాన్ని కలిపి కృతజ్ఞతా మహోత్సవాలు అని నామకరణం చేశారు. కాబట్టి కృతజ్ఞతా మహోత్సవానికి మరొకసారి కర్ణాటక
ఈ కార్యక్రమం మీద, ఈ కార్యక్రమంలో పాల్గొంచుకునే ప్రతి ఒక్కరి మీద ఉండాలని ఈ పర్వదిన సందర్భంగా గురుదేవులకు ప్రత్యేకమైన ప్రార్థన. ఈ కార్యక్రమంలో లక్ష్య దేశాలు ఎట్లా పంచుతాం? బస్ స్టాండ్ లో పంచుతామా? గుళ్ళకి పంచుతామా? కాదు. ఏది సంత తేలిగ్గా పంచే మిఠాయి పట్టడం కాదు. యువతని ఆధ్యాత్మిక వైపు, సైన్స్ బాగా పట్టిన యువతని, అంటే సైంటిఫిక్ గా ప్రపంచాన్ని దర్శించాలి అనే నేటి ప్రపంచాన్ని ఆధ్యాత్మికంగా సరిగ్గా మార్చగలిగిన ఏకైక అద్భుత అస్త్రం ఎలిజం. కాబట్టి అది ఎవరికైనా ఇచ్చే ముందు దాని గొప్పతనాన్ని, గ్రంథస్థితిని సరిగ్గా చేసి వారికి ఇంట్రెస్ట్ కలిగేట్టుగా చూసి వారికి పంచాలి. అట్లా లక్ష పంచాలి. అప్పుడు కదా సేవ అంటే. ఊరికే లక్ష పంచడం అంటే మీరు ఏ ఒక్కరికి ఇచ్చిన కార్యక్రమంలో పనిచేస్తారు. బస్ స్టాండ్ దగ్గర, సినిమా హాల్లోనూ ఏమండి అట్లా పంచడం కాదు. చెప్పి ఒప్పించి చదివించడానికి నచ్చజెప్పి వారి చేతిలో గ్రంథాన్ని పెట్టాలి. అట్లా లక్ష మందికి, కొత్త వారికి, మీ ఎవరికి దయచేసి ఇంకొకరికి ఇవ్వడానికి తప్ప పుస్తకాలు ఇవ్వబడవు. మొహమాట లేదు. మీ అందరూ మా దగ్గరికి వచ్చేసరికి మీకు కొత్తగా ఏం చేసి మేము ఉచితంగా మాత్రమే కావాలంటే తీసుకోండి. అక్కడ కొత్త వారికి మీరేంటి ఉచితంగా ఇస్తామంటే ఒకటి కాదు 10 పట్టుకోండి. కొత్త వారికి నచ్చజెప్పి వారిని చదివేట్టుగా ప్రేరేపించి వారికి ఇవ్వాలి. అది మనకి ప్రవచనంలో మాస్టర్ చెప్పినట్టు సర్వసమర్పణలో భాగంగా, తెలిసిన వాళ్ళందరినీ ఆయన దగ్గరికి చేసే భాగంగా మరొక జీవిని, మరొక వ్యక్తిని సాయి మాస్టర్ బోధనకి ఉన్ముఖంగా చేసిన మహాపుణ్యాన్ని మనం పొందగలుగుతాం. కాబట్టి అట్లా చేయాలి. అలా చేయడంలో నా వరకు నేను, నా కుటుంబం వరకు నా కుటుంబం శక్తివంచన లేకుండా తప్పకుండా కృషి చేస్తామని సభాముఖంగా వాగ్దానం చేస్తున్నాను. చిట్ట చివరిగా ఒకే ఒక్క విధానం. ఈనాడు ఆంధ్రదేశంలో బాబా పేరు చెప్పండి, లేకపోతే మాస్టర్ గారి పేరు చెప్పండి, ఆయన పిల్లల మధ్యలో అనేక భేదాభిప్రాయాలు ఉన్నాయి. శుభ సమయంలో విషయాల ప్రసక్తి ఎందుకు అనుకోకండి. ఇది వారి ముందు నివేదించుకోవాల్సిన విషయం. నేను మహాజ్ఞాని కాదు, నాకు తెలిసి మరెవరు కాదు. కొంతమంది వారు చెప్పిన వారు ఉన్నారు, అట్లాంటి వాడు మహనీయులు, గురుపత్రిగా వారు పూజలు. ఇది చెప్పిన వారు ఉంటారా? ఆయన భక్తులు ఉంటారా? ఆయన కృప పొందడానికి మాట్లాడే వాళ్ళ అజ్ఞానంలో, ఈ అజ్ఞానంలో భాగంగా అనేక స్పందనలు ఏర్పడచ్చు, భేదాభిప్రాయాలు ఏర్పడచ్చు. ఏదైనా కానీ అవన్నీ పక్కన పెట్టి మళ్ళీ అందరం ఆ తండ్రి దగ్గరికి చేరే ప్రయత్నం జరగాలి. ఇందులో భాగంగా నిర్దుష్టంగా మాస్టర్ గారు సత్సంగం భజన అన్న గ్రంథంలో బోధించిన విధంగా అక్షరాల అలాగా వీలైనన్ని సత్సంగాలు యావత్ ప్రపంచం మొత్తం మీద, కనీసం ఆంధ్రాలో మనందరికీ తెలిసిన ఊర్లన్నింటిలోనూ, కనీసం మన బంధువులందరి ఇళ్లలోనూ మొదలవుతుంది. ఖచ్చితంగా అలానే సత్సంగాలు జరగడం మొదలుపెట్టుకోవాలి. నా అభిప్రాయాలు నాకు చాలా ఉన్నాయి. నా అభిప్రాయాలు నేను చెప్పడం మొదలుపెడితే ఇంక వెళ్తూనే ఉంటాయి. పిల్లల్ని బడికి పంపించద్దు అన్న అభిప్రాయాల గురించి 400, 500, 600 అభిప్రాయాలు చెప్తూనే ఉంటా. జాగ్రత్తలో మార్గం పెట్టాగా నాకు తెలిసిన మార్గాలు నేను చెప్తా. ప్రచారం నా ఇంట్లో వచ్చి చెప్తా. మాస్టర్ గారి గురించి నాకే తెలుసు, నాకు తెలిసిన మాస్టర్ అప్పుడు ఉన్నాడు, ఆయన గురించి నేను చెప్తా. మీకు తెలిసిన మాస్టర్ గారి గురించి మీరు చెప్తాను. అట్లా కాదు. మనకి తెలిసిన మాస్టర్ గారు ఎట్లా ఉన్నా, మాస్టర్ గారు అనేవారు ఉన్నారు, ఆయన రాసిన గ్రంథాలు ఉన్నాయి, ఆయన చెప్పిన విషయాలు ఉన్నాయి, ఆయనకి గురుపత్వం ఉన్నారు మనల్ని గైడ్ చేయడానికి. వారు ఆశించిన రీతిన, అంటే మాస్టర్ గారు ఆశించిన రీతిన ఆయన చెప్పిన విధంగా సత్సంగాలు జరగాలి. ఆయన కోరిన విధంగా సత్యాన్వేషణకి జనాలను పురుకొల్పే విధంగా ఏదిసాం అందరి చేతుల్లోకి వెళ్ళాలి. ఆయనకి నచ్చినట్టుగా ప్రతి ఫంక్షన్ జరగాలి. ఆయనకు మనం కృతజ్ఞత తెలుపుకోవడంలో ప్రతిరోజు గడవాలి. అలా గడిచేలాక ఆ కృతజ్ఞత మహోత్సవాల్లో ఎవరి ఇళ్లలో వారు, ఎవరి ఊర్లో వారు ప్రతిరోజు పాల్పంచుకోవాలి. ప్రత్యేకించి మన కార్యక్రమాలు జరిగినప్పుడు అందరం సైనికులై అందరం అంటే మాస్టర్ గారు పరిచయం ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి
సంఘటితమై నేను మాట్లాడను, మరొకరు మాట్లాడరు, ఆయన మాట్లాడింది విని ఆచరించడమే పనిగా పెట్టుకుని 1వ 2వ రోజు ఫిబ్రవరి 9 కానివ్వండి, మార్చి 6 కానివ్వండి, ఏప్రిల్ 12 కానివ్వండి, అక్టోబర్ 30 కానివ్వండి, ఆయనకు నచ్చే విధంగా గడపడం కార్యక్రమంగా పెట్టుకుని అది మహాత్ములందరూ కలిసే మనం చేసుకునే ప్రతి ఫంక్షన్ అండి. మహాత్ములందరూ, ఋషులు, దేవతలు అనేక మంది దీన్ని దృక్పథగా మనం యోగం చేయలేదు కాబట్టి కనిపించరు. కానీ గురువు గారి కార్యక్రమం అంటే పరిగెత్తుకుంటూ రాదు. అట్లా అందరూ మహనీయులు వచ్చే అందరూ కలిసి మనల్ని అనుగ్రహించే పర్వదినం కింద మనం జరుపుకోవాలి ప్రతి ఫంక్షన్ ని. ప్రత్యేకించి 2013 ఫిబ్రవరి 9 నుంచి ఏప్రిల్ 12, 2014 వరకు ఈ కార్యక్రమానికి అన్ని రకాల సంస్థ పరంగా సహకరించడానికి శ్రీ మంగళదాస్ ట్రస్ట్ వారు ముందుకు వచ్చారు. హృదయపూర్వకంగా భరద్వాజ మాస్టర్ గారి దగ్గర లబ్ధి పొందిన వాళ్ళంగా, ఆయన రచనల వల్ల స్ఫూర్తి పొందిన వాళ్ళంగా ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిన కార్యాన్ని, ఆయన కృతజ్ఞత తెలుపుకోవాల్సిన అవసరాన్ని మీ అందరికీ మరొక్కసారి జ్ఞాపకం చేస్తూ అమ్మగారిని ఈ పర్వదిన సందర్భంగా అనుగ్రహ భాషణం చేయమని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. జై సాయి మాస్టర్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. अनन्ताय तनूजाय साईनाथ समर्पयामि. भरद्वाज महामंडले सर्वाभीष्ट फलप्रदः. जय साई मास्टर. ఈ రోజున ట్రస్ట్ వారు ద్వారనాథ నాగేశ్వరు మిగతా భక్తులందరూ కలిసి ఈ కృతజ్ఞత మహోత్సవాన్ని జరుపుకోవడానికి సంకల్పించడం చాలా శుభమైన విషయం. ఎందుకంటే ఇంతకంటే శుభమైన విషయం ఇంకోటి ఉండదేమో బహుశా మాస్టర్ గారికి సంబంధించినంత వరకు. ఎందుకంటే మనం చేయగలిగినటువంటి శుభకరమైన విషయం ఇంకోటి ఉండదు. ఈ సంవత్సరానికి పేరు కూడా ప్రభంజనాథ సంవత్సరం అని పేరు పెట్టడం కూడా చాలా బాగుంది. ఎందుకంటే మాస్టర్ గారు చేసినటువంటి ప్రయత్నం అది ఒక రకంగా ప్రభంజనమే, కానీ ఇంతవరకు నిజమైన ప్రభంజనం జరగలేదని చెప్పాలి. ఈ సందర్భంగా ఈ ప్రభంజనం జరగాలి అనుకోవడం కూడా చాలా ఉత్తమమైన సంకల్పం. అయితే ఈ కృతజ్ఞత మహోత్సవం ఎలా జరుపుకోవాలి, ఏంటి కృతజ్ఞత, కృతజ్ఞత అంటే ఏంటి, ఎందుకు జరుపుకోవాలి? కృతజ్ఞత అంటే చేయబడినటువంటి జ్ఞానం తెలుసుకుంటాను, చేయబడినటువంటి దానిని తెలుసుకుంటాను అంటే ఏంటన్నమాట, ఏదైనా మనము పొందగలిగిన దాన్ని తెలుసుకోవాలి, గుర్తించగలిగిన కృతజ్ఞత అంటారు. ఆ గుర్తించడంలో కూడా 2-3 రకాలు ఉంటాయి. దానికి వ్యతిరేకంగా గుర్తించడం, సానుకూలంగా గుర్తించడం. అంటే ఎవరైనా మనకు సహాయం చేశారు, చేశాడు అనుకుంటే అది సానుకూలంగా, బాగా సహాయం చేశాడు, ఎంత మంచిగా చేశాడు, ఇంత బాగుపడాలి దీనికోసం అనుకుంటే అది సరే, దాన్ని కృతజ్ఞత అంటారు. ఇలా అనుకుంటే దాన్ని కృతజ్ఞత అని కూడా అంటారు. కృతజ్ఞత అనేది ఎందుకు ఉండాలి, ఉండకపోతే ఏంటి కానీ ప్రతిగా చెప్పుకోవాలా? చెప్పుకోకుండా అంటే ఏం జరుగుతుంది అనుకున్నాం, చెప్పుకోకుండా అంటే ఏది 2 మామూలుగా
ఎందుకంటే ఏదైనా చేసినా చేయకపోయినా ఏదో ఒకటి జరుగుతుంది. ఏది చేసినా ఏది చేయకపోయినా ఏదో ఒకటి జరుగుతుంది. ఈ సృష్టి రహస్యం. కాబట్టి ఈ సృష్టి యొక్క తత్వం ప్రకారం మనం చేయకపోతే ఒక రకంగా జరుగుతుంది, చేస్తే ఇంకో రకంగా జరుగుతుంది. అంటే కృతజ్ఞతగా ఉంటే ఒక రకంగా జరుగుతుంది, కృతజ్ఞతగా ఉంటే ఇంకో రకంగా జరుగుతుంది. సమాజం నేను సమాజంలో చాలా వరకు ఇలా దృష్టి పెట్టడానికి కారణం ఈ కృతజ్ఞత అనేది సరిగ్గా తీసుకోకపోవడం, కృతజ్ఞత కలిగి ఉండడం. అంటే ఎక్కడమాట అసలు తీసుకోవడం ఇవ్వడం అనేది జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడైనా సరే జరగక తప్పదు. సమాజంలో ఒక రోగం వచ్చింది, వైద్యం చెప్పాను, నేను డబ్బులు ఇస్తున్నాను, నేను వైద్యం నేను వైద్యం చేస్తాను, చదువు దగ్గరికి వచ్చాను. నేను చదువు తెప్పించుకున్నాక డబ్బులు ఇస్తున్నాను. నేను డబ్బులు ఇస్తున్నాక చదువు చెప్పి ఏం చేస్తాను, వచ్చినట్టు చెప్పి అంతే. అట్లాగే నేను డబ్బులు చదువు చెప్తున్నాను కానీ నువ్వు డబ్బులు ఇచ్చి తీరాలి. ఇది డిమాండ్ కమాండ్, ఈ రెండు అవ్వాలి. అందుకని ఇది ఏమైతుంది, కృతజ్ఞత కాకుండా కృతజ్ఞత కిందకి వస్తుంది. అంటే చెప్పలేదనుకో వాడి పేరు వీళ్ళు అంటారు, డబ్బులు లేదనుకో వాడి పేరు వీళ్ళు వీడదు. అంటే ఏంటన్నమాట ఇదివరకు అలాగా నేను చదువు చెప్పినందుకు నీకు నాకు వచ్చిన విషయం నేను చెబుతాను, నీకు వచ్చిందని నాకు ఇస్తాను అనేదాన్ని పద్ధతి పోయిందన్నమాట. ఇదివరకు ఎలా ఉండేదంటే గురుగారం పెట్టుకొని ఆయన విద్య వచ్చు కాబట్టి మన దగ్గర చదువుకోవడానికి వచ్చిన ప్రతి వాళ్ళకి చదువు చెప్పేవారు. అట్లా వచ్చిన వాళ్ళు క్రమశిక్షణ గారికి వాళ్ళకి అందించేవారు. అంటే రాజులైతే చాలా ఎక్కువ ధనాలు ఇస్తే పేదవాళ్ళకి ఉచితంగా చెప్పేవారు. అలా జరిగిపోతూ ఉండేది. అంటే వీళ్ళు చెప్పినందుకు వాళ్ళు కృతజ్ఞతగా ఏదైనా వాళ్ళు మనం పోషించినందుకు వీళ్ళు ఏదో చదువు వాళ్ళకి వచ్చి విద్య జరగడం, ఇలా వ్యాపార విషయం ఏంటి ప్రతి విషయం వాళ్ళు కూడా జరుగుతూ ఉండేదట. రాజ్యాన్ని పాలిస్తున్నాడు కాబట్టి భూసులు ఆయన శ్రేయస్సు కోసం ప్రార్థన చేసేవారు. సైనికులైతే ఆయన సహకారంగా యుద్ధం చేసేవారు. బ్రాహ్మణులు అనేది యజ్ఞయాగం చేసి రాజు సుభిక్షంగా ఉండాలి, రాజు ఆరోగ్యవంతంగా ఉండాలి, సరిగ్గా ఉండాలి దేశమంతా అని చెప్పి ప్రార్థన చేసేవారు. ఎందుకంటే రాజు సరిగ్గా పరిపాలిస్తున్నాడు కాబట్టి రాజుకి మేలు జరగాలని వీళ్ళు ప్రార్థన చేస్తారు. అట్లా ఉండేది రోజు ప్రతిదానికి. ఇప్పుడు విడిచిపెట్టుకోవడం అనేది ఒక విధమైనటువంటి సాంప్రదాయం. దాన్ని ఏమన్నా కూడా అర్థం కాదు. ఆ మాట కూడా వాడటం చాలా తప్పని అనిపిస్తుంది. కృతజ్ఞత లేకపోవడం. చివరికి ఎట్లా అంటారంటే మీరు ఎవరికి అర్థం కాబట్టి పెన్షన్ వస్తారా, ఎవరి కోసం ఇస్తారు అనే పెన్షన్ అడిగేవాళ్ళు కూడా తయారయ్యారు. అంటే ఏంటన్నమాట నవమాసాలు కష్టపడి మోసి పిల్లల్ని పెంచి పెద్ద చేసి వాళ్ళు బాగుపడాలనుకునే కలిగి ఉండొచ్చు కాక, కానీ బాగుపడాలనే ఉద్దేశంతో ప్రతి తల్లిదండ్రులు కొనుక్కుంటుంటే నీ గుడిని కూడా నాకు అక్కర్లేదు అని చెప్పేటటువంటి కొడుకులు ఈ రోజుల్లో తయారయ్యారంటే ఎంతకంటే కృతజ్ఞత మహోత్సవాలు ఈ ప్రపంచం ఎక్కడ జరగలేదు. ఇదే దైవాల ప్రభావం. అంటే అంత కృతజ్ఞత అనమాట. ఎవడో వచ్చి అమెరికాలో ఎక్కడ ఉన్నాడు కదా, తండ్రి పోతున్నాడు, వచ్చాడు పోతే ఇంకా ఏదో ఎలక్ట్రిక్ దాంట్లో దానం చేస్తాడు. తీసుకెళ్ళి వాడు అడిగాడు, నీకు ఎముకలు కావాలా బుడిద కావాలా, ఇంకా ఏది అడగడక్కర్లేదంటే నాకేది బుడిద నాకు అవసరం లేదన్నా. అంటే నా తండ్రి బుడిది కూడా నాకు అక్కర్లేదు, పోతే పోయినాడు ఉంటే నేను సరిగ్గా ఉంటే కాదు, నేను చల్లగా ఉంటే కాదు అనేది స్వార్థపూరితమైనటువంటి సమాజం ఏర్పడింది. ఎందుకు ఏర్పడిందంటే ఈ సంబంధం అనేది పోయింది కాబట్టి, ఈ కృతజ్ఞత భావం అనేది పోయింది. కృతజ్ఞత ఎక్కడ చెప్పుకోవాలి, ఎందుకు చెప్పుకోవాలంటే ప్రతిదానికి కృతజ్ఞత చెప్పుకోవాల్సిందే, చెప్పుకోవాలి తప్పదు. ఎందుకంటే అది కృతజ్ఞత లేకపోతే విపరీతంగా వస్తుంది. మనం అనవసరంగా ఎన్నో వాటిని ఉపయోగించుకుంటున్నాం. అంటే స్వార్థయుక్తమైన దీంతో ఉపయోగించుకుంటున్నప్పుడు అటవీ గురించి కూడా అట్లాగే విపత్కర పరిస్థితులు వస్తాయి. సునామీలు వస్తాయి, విపత్తులు వస్తాయి, ఇంకోటి భూకంపం వస్తుంది, అన్నీ వస్తాయి. ఎందుకు వస్తాయి? మన కృతజ్ఞత లేదు కాబట్టి. అందుకని లేవగానే భూదేవికి నమస్కరిస్తామా, నేను మీరు పాలు మోపుతున్నాను, పాదం మోపుతున్నాను, నన్ను పక్కదేపు సరిగ్గా నడిచేటట్టు చేయమ్మా, నన్ను సరిగా ఉండేట్టు చేయమని ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఆ ఒక్క క్షణం కలిసిందంటే జపాన్ సంగతి తెలుసు కదా, మన దేశంలో అప్పుడప్పుడు జరుగుతుంది ఎక్కువగా. ఒక్కరగా ఆ భూమి కదిలిందంటే చాలు మన యొక్క తెలివితేటను, మన విజ్ఞాన శాస్త్రము, ఆధ్యాత్మికంగా మొత్తం అవుతాయి. అయితే ఆధ్యాత్మికంగా పోవటం అనేది జరగదు ఎప్పుడు. ఎందుకంటే వాడికి అన్నీ తెలుసు కాబట్టి, వాడికి ఇది ఎట్లా జరుగుతుంది, ఇది ఎందుకు జరుగుతుంది కూడా తెలుసు కాబట్టి, వాడి సాక్షిభూతులు ఉంటారు కాబట్టి వాడికే పర్వాలేదు, వాడే అనుకోరు. కానీ
ఎన్నో అణజంత కేంద్రాన్ని పెట్టుకొని వాటి ద్వారా ఎన్నో ఉపయోగకరమైన విషయాలు చేసుకుంటున్నారు. ప్రతి ఒక్క క్షణంలో సర్వనాశనం అయిపోతే మనిషి ఎంత విలువలాడతాడో, ఎట్లాంటి పరిస్థితి వస్తుందో గమనించి, అందుకనే ప్రతిదాన్ని కూడా దేవతగా భావించి వాటిని ఉపయోగించుకోవాలి, వాటికి కృతజ్ఞత తెలియజేయాలి. తెల్లవారు వేస్తే ప్రతిదానికి కృతజ్ఞత తెలియజేయాలని మన పెద్దవాళ్ళు చెప్పారు. ఒక చెట్టు నుంచి పువ్వు కోసుకుంటే అమ్మ ఈ చెట్టు నుంచి దేవుడి పూజ కోసం పూసుకొస్తున్నాను, నువ్వు నన్ను క్షమించు అని అది రాత్రి కూడా ముట్టుకోకూడదని, పొద్దున్న నీళ్లు పోసి మాత్రమే తెచ్చుకోవాలి, కూరని పొయ్యాలని చెప్పేవాళ్ళు. అది కూడా పూజ కోసం మాత్రమే. అట్లా చెప్పుకుంటూ వచ్చారు. వైద్యుడు కూడా ఆయనకి ధన్వంతరి వైద్యుడు, ఆయన కూడా వెళ్ళి నమస్కారం చేసుకునేవాళ్ళ. నాకు రోగం వచ్చింది, వైద్యుడు రోగి దగ్గరికి వెళ్తున్నాను, నాయన నువ్వు ఏంటి మందు ఇస్తావు దాన్ని నాకు తెలియజేయంటే ఆయన దీంట్లో ఉన్నటువంటి సంతుల్లో ఉన్నటువంటి మంచి కదిలిస్తే అప్పుడు దాన్ని తీసుకెళ్ళి ఆయన వేసేవారు. అట్లా భగవంతుడు ఈ ఆయుర్వేద మందుల్లో కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరికి నమస్కారం చేసుకొని, ఇది నీకు వైద్యం కోసమే నేను తుంచుతున్నానమ్మా, నన్ను క్షమించు, కానీ నీకు ఆటంకం రానివ్వకుండా నేను తుంచుతాను. ఎందుకంటే నిన్ను పెరుగుదల చేస్తూనే నేను నాకు ఉపయోగపడేటట్టు, ప్రకృతిలో మతానికి ఉపయోగించేటట్టు, సమాజానికి ఉపయోగపడేటట్టు కార్యం కోసంగా నేను నిన్ను ఉపయోగించుకుంటున్నానని కృతజ్ఞత తెలిపి నమస్కారం చేసుకుని వైద్యం ప్రారంభిస్తారు. ప్రతి మూలిక తీసుకొని, ప్రతి దుంప తీసుకొని, చెట్టు తీసుకొని, కొమ్మ తీసుకొని, ఏదైనా తీసుకొని, రాయి తీసుకొని, రాయిని కూడా రాత్రిపూట ముట్టుకోకూడదు. రాయిని కూడా ఆలోచిస్తే వైద్యం ఉన్నాయి. ప్రతి రాళ్ళు వైద్యాన్ని పెట్టుకొస్తారు. అట్లాగే శిల్పి కూడా ఏం చేసేవాట, శిల్పి దండం పెట్టుకుని చెక్కేవాడు దేవతల విగ్రహాలు. దండం పెట్టుకుని రాత్రిపూట చెక్కకుండా శిల్పి పగలు మాత్రమే చెక్కేవాడు. అది కూడా నమస్కారం చేసుకుని దేవత విగ్రహం కోసం చేస్తున్నాను, ఇంకో విగ్రహం కోసం చేస్తున్నాను కాబట్టి నువ్వు క్షమించి తల్లి, నేను పగలు కొడుతున్నాను, నీకు ఎన్నో దెబ్బలు కొడుతున్నాను, కానీ నువ్వు దేవుడిపై గెలుస్తావు కాబట్టి నేను చేసేది మంచి పని నేను అనుకుంటున్నాను, అయినా నన్ను క్షమించు అని చెప్పేవాడు. అలా ఉన్నటువంటి పరిస్థితి నుంచి మనకి ఈనాడు నువ్వెంత ఇస్తావు, ఎవరి కోసం ఇస్తావు అనే లెక్కకి దిగజారం ఉంటే మనం ఎంత కృతజ్ఞతలను ఆలోచించుకోవాలి మరొకసారి. అట్లా అని అందరూ అట్లనే ఉన్నారంటే కాదు, ఈరోజు చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ మాత్రం ఏది సర్వనాశనం కాకుండా ఉన్నది, పరిగారం ప్రతిపాదకమే ఉంది కాబట్టి ఇంకా చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు, చాలా మంది చెడ్డవాళ్ళు కూడా ఉన్నారు. ఒకడు ఒక పల్లెటూరులో ఉన్నాడు, వాడు అర్ధరాత్రి చదువులోకి పాడలేదు, వాడికి ఏమీ లేదు. పల్లెటూరులో బయట ఆడబెట్టి మంచి మీద పడుకున్నట్టు మధ్యాహ్నం పడుకోనుంటే ఉదయం 9కి 10కి పడుకోనుంటే ఆకాశం కనిపిస్తుంది. ఇది ఆకాశం ఏం చూస్తుంది, ఏంటి ఆకాశం మీద పడిపోదా అనిపిస్తుంది. అనిపిస్తే స్తంభాలు అంటే మనం ఏ పడిపోతుందేమో ఆకాశాన్ని భయవేసింది. గబగబా ఇంట్లో పరిగెత్తుకెళ్ళి వాళ్ళమ్మని నాయనమ్మని అడిగాడు, ఏంటమ్మా ఆకాశానికి ఇది లేదు, స్తంభాలు లేదు, మన ఎత్తి పడిపోతుంది, మీరేమి కూర్చుని పదైపోతుంది అన్నాడు. ఎక్కడికి పోతాందా, ఏంటి ఆకాశానికి అక్కర్లేదు, అదేం పడిపోదండి. ఎందుకు పడిపోదు, స్తంభాలు లేకపోతే ఎందుకు పడిపోదు, స్తంభాలు లేకపోతే ఎందుకు పడిపోదు, అదే పిచ్చివాడు స్తంభాలు లేకపోతే పరిచయం పడిపోతుంది, ఇల్లు పడిపోదా, ఏదైనా పడిపోదా, ఆకాశం పడిపోకుండా అంటే మన ఎత్తి పడిపోతుంది రాండి అంటాడు. ఎక్కడికి పోతాడు, ఎక్కడికి పోయినా ఆకాశం ఉన్నాడు. కాబట్టి పరిగెత్తుతున్నాడు. ఎవరితో చెప్పిన కానీ మీరు చెప్పాలి, ఆకాశం పడిపోతుందిరా రాండి పోదామని అందరినీ ట్యాంకర్ వేసుకుని పోతున్నాడు. మొదటి పిచ్చాడని దుంపదగా ఎలాంటి బట్టి మనం అనుకున్నాం కదా, ఆకాశం పడిపోదురా అంటే ఎందుకు పడిపోదు, పరిగెత్తు ఒక అడవిలోకి వెళ్ళాడు. వెళ్ళేటప్పటికి అక్కడ రప్పుతున్నాడు, బాగా కలిసిపోయాడు. అక్కడ ఒక సాధన కనిపించాడు, ఒక సన్యాసి మనిషి కనిపిస్తే ఏంటన్నా అంత రొప్పుతున్నావు, పరిగెత్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఆకాశం పడిపోతాను మీరు కూడా రాండి అంటున్నాడు. అంటే ఆకాశం పడిపోవడం ఆకాశం ఉందని కదా, పడిపోక ఏం చేస్తుంది, అందుకే నాకు చాలా భయం వేస్తుంది, మీరంతా నిద్రపోతున్నారు, ఏంటి నేను ఎట్లా భయం అన్నాడు. అంటే కాదు ఆకాశానికి స్తంభాలు నేను చెప్తాను కూర్చొని, ఎందుకు భోజనం చేస్తాను తర్వాత మాట్లాడతాను, నేను ఆకాశానికి నిద్ర ఎక్కడ ఉన్నాయో స్తంభాలు ఉన్నాయి తప్పకుండా అని చెప్పి పక్క ఊళ్ళోకి వెళ్ళి నువ్వు ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి భోజనం వాళ్ళకి తిట్టి భోజనం తీసుకున్నాను, ఏమో నాకు ఎందుకు పెట్టలేదు, బుద్ధిలో నాకు ఆకలిస్తుందని తెలియదా అనేసి భోజనం ఎవరైనా పెడితే తీసుకురా, లేకపోతే లేదన్నా. సరే వీళ్ళు పక్క ఊళ్ళకి వెళ్ళాడు. ఏంటి 2 గంటలైతే నాకు భోజనం పెట్టినా నేను అడుగుతుంటే భిక్షలు లేదంటే తిట్టేది, వాళ్ళకి మా పొగచి వాటి పెట్టి పంపిస్తున్నారు. ఇట్లా చాలా దూరం తిరిగాడు. తిరిగిన తర్వాత ఒక ఇంట్లోకి వెళ్ళేటప్పటికీ అన్నాడు, ఏంటి ఇట్లా బాధపడుతున్నా, ఎందుకంటే
అన్నం పెడతారని కూర్చోబెట్టి పేటేసి కూర్చోబెట్టి అన్నం పెట్టి విసిరికాయ విసురుతూ స్థితితంగా తిన్నాయి. తర్వాతనే మెల్లగా మాట్లాడుతుంది. ఏదైనా పర్వాలేదు, నీ కోపం మీద నువ్వు తిడుతున్నావు కానీ నువ్వు శాంతపడుతున్నాను అని చెప్పి చక్కగా పెట్టి పంపించింది. పెడితే మా గురువు గారు కూడా అక్కడ ఆటలతో ఉన్నారు. మా గురువు గారు గురువు గారు కూడా కావాల్సినంత తీసుకెళ్ళాలి, రాత్రి కూడా తీసుకెళ్ళి కావాలంటే అని చెప్పి అన్నమాట పెట్టి అది తీసుకుని ఈ సన్యాసి దగ్గర వచ్చాడు. వస్తే అక్కడ వెళ్ళాక నాయన నువ్వు ఏమనుకుంటున్నాను కదా, ఎవరు స్తంభాలు ఏమనుకుంటున్నావు కదా, ఇదిగో ఇట్లాంటి వాళ్ళే స్తంభాలు అంటే వీళ్ళు స్తంభాలు కాబట్టి స్తంభాలు ఉన్నాయి, ఏం భయపడదు, నువ్వు కూడా అట్లాంటి వాళ్ళే చెయ్యి, నువ్వు కూడా స్తంభంగా లేకపోతావు అని చెప్పి చెప్పాను. అలా అలా ఉండేటటువంటి పరిస్థితుల నుంచి అట్లాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆకాశం మీద పడుతున్నారు, తుమారి రాకుండా ఇంకా అందరం బతుకున్నాం అంటే అందరం పోతున్నాం. కొంతమంది పోతున్నారు కానీ మొత్తం పోవట్లేదు. పోకుండా ఉన్నామంటే అట్లాంటి ధర్మపరులైనటువంటి మూల స్తంభాలైనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళతో పూజిస్తే మాస్టర్ గారు ఒకరు. మాస్టర్ అందుకని ఎందుకు పూజిస్తే మాస్టర్ గారికి మన కృతజ్ఞత తెలుసుకోవాలి అంటే మొట్టమొదటిగా వాళ్ళ వంశం మీద ఉన్నటువంటి వంశ మూల పిలిపినటువంటి మూల కృషి వాళ్ళందరికీ కృతజ్ఞత తెలుసుకోవాలి. తర్వాత మనకి ఈ దేహాన్ని ఇచ్చినటువంటి తల్లిదండ్రులకి తెలుసుకోవాలి. ఈ విధమైనటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి గాలి, భూమి, అంట, నీరు, లోపల శ్వాసకోశాలు, లోపల హృదయం, మాట్లాడేటటువంటి పరిస్థితి, వాక్కు వచ్చేటటువంటి నరాలు, కళ్ళు చూసేటటువంటి నరాలు, వీటన్నింటినీ కూడా దేవతలుగా అభివర్ణించారు. అందుకని ఏ దేవత పని చేయకపోయినా సరే అలా అయితే మనం కళ్ళు సరిగ్గా పని చేయకపోతే ఏం చూడగలం. అందుకని కళ్ళను కూడా దేవతలుగా దేవతలు అశ్విని దేవతలు. అట్లాగే ప్రతి అవయవాన్ని సృష్టిలోని ప్రతిదానికి, ప్రతి శరీరంలోని ప్రతి అవయవాన్ని పోలుస్తూ దృష్టిలో దాన్ని ఆరాధిస్తూ, లోపల దాన్ని ఆరాధిస్తూ జీవితాన్ని గడపాలని మన పెద్దవాళ్ళు చెప్పారు. అలాగే అందుకు మూలపురుషులైనటువంటి ఈ మహాత్ములందరూ కూడా మనకి ఆదర్శంగా నిలిచిన వాళ్ళే. వాళ్ళు ఏదో బోధిస్తూ మనం బాగుపడాలి, ఇట్లా ఉండాలి, సుఖశాంతితో మెరగాలి అనే ఉద్దేశంతో ఎన్నో రకాలుగా ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్కరికమైన బోధన జరుపుతూ వచ్చారు. అలాగే ఒక్కొక్క యుగంలో ఒక్కొక్కరు వచ్చారు. అలాగే ఈ యుగంలో కూడా అక్కడి స్వామి, సాయిబాబా వీళ్ళందరూ వచ్చారు. సాయిబాబా చెప్పిందని మనం అర్థం చేసుకోలేము కాబట్టి మాస్టర్ గారు వచ్చి మళ్ళీ ఆయన బోధన మళ్ళీ వెళ్ళి వచ్చి ఆయన ఎందుకు గొప్పవారు, ఎందుకు ఆయన తత్వం గొప్పది, ఈ యుగానికి ఆయన ఎందుకు అవతారం అనే దాన్ని నిర్దిష్టమైన రీతిలో ఎన్నో పుస్తకాలు రాసి ఎన్నోసార్లు ఎంతో మందికి పొందిన రాత్రి దాకా చెప్పుకుంటూ వస్తుంది. ఆయన సాయి శక్తుల చివరి కృతజ్ఞత చెప్పుకుంటూ తనకటువంటి అనుభవాన్ని ఇచ్చినటువంటి తన గురుదేవులైనటువంటి సాయినాథుడు కృతజ్ఞత తెలుపుకుంటూ తన జీవితాన్ని అర్పించారు. అయితే మనం దీనిలో గుర్తుంచుకోవాల్సిన విషయం ఎలా కృతజ్ఞత తెలుపుకోవాలి ఏంటి? సరే బాగుంది, అంతా తెలుసుకుంటున్నాం అనుకుంటున్నాం, ఎలా తెలుసుకోవాలి అనే దానికి ఏం చెప్తాం, ఏం చేయగలం అనేది ప్రతి వాళ్ళు ఆలోచించారు. ప్రతి వాళ్ళు మనమేం చేయగలము కృతజ్ఞతగా ఏం చేయగలం. ఈ సంవత్సరం వాళ్ళు కనీసం ఇప్పటి నుంచి 2014 మనం ఏం చేయగలం అనేది మనం ఆలోచించుకోవాలి. ఒకటి మానసికంగా, రెండు శారీరకంగా. మానసికంగా, శారీరకంగా రెండు విధాలా మనం ఎంతగా చేయగలము అనేది అనుక్షణం ఆలోచించినప్పుడు మనకి ఇటువంటి మహత్తరమైన బోధన అందించినటువంటి మాస్టర్ గారికి కృతజ్ఞత తెలుపుకోవాలి. ఎందుకంటే ఈరోజు అందరూ చాలా మంది ఆధ్యాత్మిక ఉన్నారు, వాళ్ళ దగ్గర కూడా ధర్మబోధన చేస్తూనే ఉన్నారు. కానీ ఆయన బోధన విశిష్టమైంది మనం చెప్పక తప్పదు. ఎందుకంటే మామూలు చెప్పుకుంటూ పోతారు, భగవద్గీత అవుతారు, అన్నింటినీ జయించండి, దండగా చేయండి, ఇంకా సేవ చేయండి, సమాజ సేవ చేయండి అని చెప్పుకుంటూ పోతున్నారు చాలా మంది. అందరూ నేను చెప్పాను. కానీ దానివల్ల ఉపయోగం వస్తున్నది అంటే చేస్తున్నాం, దాని నుంచి అహంకారం పోవట్లేదు, దానం చేస్తున్నాం, అహంకారం పోవట్లేదు, ఏదో మనం గొప్పగా చేశాము లేదా తక్కువగా చేశాము, జ్ఞానతాభావం, అధికతాభావం, ఈర్ష్య, ద్వేషాలు ఇవన్నీ పోవట్లేదు. గొప్ప కోసం చేశారు. మాస్టర్ చెప్పినట్టుగా దానంలో ఎన్నో రకాలు ఉంటాయి. తత్వ రజస్తమ గుణాలతో చేస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయని ఆయన చెప్పారు.
ఎలా దానం చేయాలి, ఎలా ఇంకోటి చేయాలి, సమాజ సేవ ఎలా చేయాలి. సమాజ సేవకి భగవంతుడి తనకి ఏంటి సంబంధం ఉంది. బాబా సేవ అంటే సమాజ సేవ మాత్రమే కాదు, జ్ఞానం మాత్రమే కాదు, పైగా పూజ మాత్రమే కాదు, ఇంకోటి మాత్రమే కాదు, అన్నిటినీ కలిపిందే సేవ. మానసికము శారీరకం రెండు కలిసి చేసే సేవ అని ఆయన విపరీతంగా జీవితాంతము శ్రమపడి అందరికీ చెప్తూ వచ్చారు. అలాంటి దాన్ని చాలా కొద్దిగా సంవత్సరంలో మనకు ఒక ఇసుక రేణుగా లభించినట్టుగా ఆయన పుస్తకాలు మనకు లభించింది. ఆయన వీడియోలు కూడా చాలా తక్కువే ఉన్నాయి. కాబట్టి మనం ఒక రకంగా దురదృష్టపడము అట్లా అని అనుకోవడానికి లేదు. ఆయన సాయిరాంతంగానే, బోధాంతంగానే, విజ్ఞాన వేదికగానే, ఏది నిజంగానే పుస్తకాలన్నింటినీ కనుక చదివితే ఆయన చెప్పిన దాని సారాంశము ఎంతైనా మనకు అవగాహన ఉంటుంది. దాంట్లో అంతా నిక్షిప్తం చేసే వెళ్ళాలని గంటాపరంగా చెప్పచ్చు. కాబట్టి అటువంటి మాస్టర్కి ఈ కృతజ్ఞత తెలుపుకుంటూ ఈ సంవత్సరం 2 సంవత్సరాలు ఈ సంవత్సరం ఇప్పటి నుంచి 14 దాకా మనం చేతనైనంతగా ధ్యాన జపాలు, పాలన, సత్సంగాలు, సమాజ సేవ ఇవన్నీ కూడా ఆయన చెప్పిన రీతిలో మనిషి కాదు. ఆయన చెప్పింది వేరే ఉంది. ఆయన చెప్పిన రీతిలో చేసుకుంటూ కనుక పోతే కనుక అదే నిజమైన కృతజ్ఞత. ఆయనకే ఆయనకేమీ అవసరం లేదు. ఆయన గురువు గారు సాయిబాబా అంతకంటే అవసరం లేదు. ఆయనకు ఒక ఇల్లు లేదు, నాచారంగా ఒక ఇల్లు లేదు, ఒక మంచం లేదు, ఒక చాప కూడా లేదు. సరిగ్గా మాట్లాడితే ప్లాస్టిక్ చాప అయితే ఏమీ లేదు. అట్లాగే ఆయన గురువు గారికి అసలేమీ లేదు. బాగా తిరిగిన డబ్బులు దొరుకుతున్న వాళ్ళు అది కూడా అక్కడ చించి పెట్టి అది గురువులో వేసి దాంట్లో అసలు పెట్టి దొరుకుతున్న వాళ్ళు ఆయన అట్లా ఉండి ఆయన బోధిస్తే ఆయనకి బోధన మనకి అందరికీ కాబట్టి ఈయన గృహస్థితో ఉండి ఎలా అయితే మనం ఇలాంటి బాబా సేవ చేసుకోవచ్చు, ఆధ్యాత్మికతకి లౌకికతకి సంబంధం లేదు అనుకోకుండా అన్నిటి ఎలా జీవించవచ్చు తెలియజేయడం కోసం అది సామాన్య మానవుడిగా వచ్చి అది ఆర్భాటాలు లేకుండా ఎటువంటి ఆర్భాటాలు ఎటువంటి ప్రచార సాధనలు లేకుండా ఎంతో 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 బోధించారు. కాబట్టి ఆయన బోధన మనం ఇప్పటి నుంచి అయినా ప్రపంచంగా తీసుకుంది ప్రపంచం చేయాల్సిన అవసరం ఉంది. కృతజ్ఞత ఆ విధంగా తెలుసుకోవాలి. కాబట్టి ఈ కృతజ్ఞత మహోత్సవ సందర్భంగా మా ఆయన తండ్రి అయిన అనంతాచార్య గారికి, తల్లి అయిన రుచిమాంబ గారికి అందరికీ శతకోటి కృతజ్ఞతలు. ఆయన గురుగారైన సాయిబాబాకి ఆయనటువంటి అనుభవాన్ని ప్రసాదించి మనకి ఇప్పటి అందించడానికి అవకాశం ఇచ్చినటువంటి సాయిబాబాకి వేల కృతజ్ఞతలు, అభివందనాలు సమర్పిస్తూ తెలియజేస్తున్నాను. ఇప్పుడు భక్తులందరి తరఫున కృతజ్ఞతా మహోత్సవానికి అనుమతి ఆశీస్సులు అందించినందుకు కృతజ్ఞతతో ఆ కార్యక్రమాన్ని సంపూర్ణ దిగ్విజయం చేయవలసిందిగా ప్రార్థిస్తూ గురుపత్ని అలివేల మంగమ్మ, గురుదేవులు ఆచార్య శ్రీ విక్రాల భరతారి మహారాజుకు వస్త్రాలు మనందరి తరఫున సమర్పించబడి శశిధర్ గారికి దామోదర ప్రావరణం గృహాణ మాయాచల ప్రాకృత దివ్య రూపా శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। శ్రీ సమర్థ సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ की जय। వస్త్రయుగ్మం సమర్పయామి। జై సాయి మాస్టర్, దివ్యజన్ని ఇక నిలయానికి బయలుదేరే సమయం అవుతున్నది. ఆ సందర్భంగా గురుదేవులకు, దివ్యజన్నికి, శ్రీ సాయినాథ్ గారికి ధూపదీప నైవేద్యాలు అర్పిస్తాము. అందరూ శ్రద్ధతో పాల్గొనవలసిందిగా ప్రార్థన.
वनस्पतिरसैर्दिव्यैर्नानागन्धैः सुसंयुतम् आघ्रेयः सर्वदेवानां धूपोऽयं प्रतिगृह्यताम् 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 श्री सद्गुरु परब्रह्मणे नमः। श्री अल्वेलुमङ्गम्म सहित भरद्वाज गुरवे नमः। धूपं समर्पयामि। ज्ञानज्योतिस्वरूपस्त्वम् आत्मज्ञानप्रदायका कृतवच्चा कृतं दीपं दास्यामि श्रीगुरुप्रभो। ज्ञानज्योतिस्वरूपस्त्वम् आत्मज्ञानप्रदायका कृतवच्चा कृतं दीपं दास्यामि श्रीगुरुप्रभो। ज्ञानज्योतिस्वरूपस्त्वम् आत्मज्ञानप्रदायका कृतवच्चा कृतं दीपं दास्यामि श्रीगुरुप्रभो। श्री ओम समर्थ सद्गुरु साईनाथाय नमः। ओम समर्थ सद्गुरु भरद्वाजाय नमः। ओम श्री अल्वेलुमङ्गम्म सहित भरद्वाज गुरवे नमः। आत्मज्ञानार्थं दीपं दर्शयामि। सत्यं चित्तेन परिशिञ्चामि। अमृतमस्तु अमृतोपस्तरणमसि स्वाहा। पक्वान्नं पञ्चभक्षाणि गोघृतं सुपसंयुतं लेह्यं पेयं तदाचोष्यं स्वीकुरु प्राणवल्लभा। पक्वान्नं पञ्चभक्षाणि गोघृतं सुपसंयुतं लेह्यं पेयं तदाचोष्यं स्वीकुरु प्राणवल्लभा। श्री सद्गुरु परब्रह्मणे नमः। श्री अल्वेलुमङ्गम्म सहित भरद्वाज गुरवे नमः। नैवेद्यं समर्पयामि। ओम प्राणाय स्वाहा। ओम अपानाय स्वाहा। ओम व्यानाय स्वाहा। ओम उदानाय स्वाहा। ओम समानाय स्वाहा। उत्तराभूषणं समर्पयामि। हस्तप्रक्षालनं समर्पयामि। पादप्रक्षालनं समर्पयामि। शुद्ध आचमनीयं समर्पयामि। ज्ञानदीपका सद्गुणाकरा पूरयित्वा मनोवाञ्छां स्वीकुरु प्रिया। नीराजनमिदं ज्ञानदीपका सद्गुणाकरा पूरयित्वा मनोवाञ्छां स्वीकुरु भजनप्रिया। मङ्गलं ज्ञानसम्पन्ना मङ्गलं सुजनप्रिया। मङ्गलं जगदोद्धारा मङ्गलं देशिकोत्तमा। मङ्गलं ज्ञानसम्पन्ना मङ्गलं सुजनप्रिया। मङ्गलं जगदोद्धारा मङ्गलं देशिकोत्तमा। मङ्गलं ज्ञानसम्पन्ना मङ्गलं सुजनप्रिया। मङ्गलं जगदोद्धारा मङ्गलं देशिकोत्तमा। श्री सद्गुरु परब्रह्मणे नमः। श्री अल्वेलुमङ्गम्म
గురుబంధువులందరికీ ఒక చిన్న విజ్ఞప్తి, తర్వాత ఒక చిన్న విన్నపం కూడా. విజ్ఞప్తి ఏమిటంటే, ఇప్పుడు అమ్మగారు బయలుదేరే సమయం ఆసన్నమైంది. ఎక్కడ ఉన్నో వారు అక్కడే కూర్చుని అమ్మగారికి నమస్కారాలు అర్పించవలసిందిగా ప్రార్థన. ఇప్పుడు నామం జరుగుతుంది. నామంలో అందరూ పాలు పంచుకుని మనస్సును భగవంతుని మీద ఏకాగ్రం చేసి అమ్మగారిని నిలయానికి సాగవలసిందిగా ప్రార్థన. ఇక విన్నపం ఏంటంటే, ఇంత పర్వదినం రోజున ఆయనకి నైవేద్యం పెట్టి ఆయన సన్నిధిలో ఆ ప్రసాదాన్ని తీసుకోగలగడం ఎన్నో జన్మల పుణ్యం. మీరందరూ కూడా ప్రసాదం కనుక స్వీకరిస్తే, అంటే అమ్మగారిని సాగనిపాక అందరూ కింద భోజనాలయంలో ప్రసాదాన్ని స్వీకరిస్తే, మీ అందరి రూపంలోనూ దత్తుడు మమ్మల్ని అనుగ్రహించాలని భావిస్తాము. ఇది మా విన్నపం. జై సాయి మాస్టర్.